అండి, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మనం మహేశ్వరం వచ్చామండి. చూస్తున్నారు కదా, ఈ వెంచర్ వచ్చేసి మహేశ్వరంలో ఉందన్నమాట. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే పులిమామిడి విలేజ్ అండి. పులిమామిడి విలేజ్, మహేశ్వరం టు పులిమామిడి విలేజ్ రోడ్, 100 వైడ్ రోడ్ ఏదైతే ఉందో 100 వైడ్ రోడ్కి మనకి ఫేసింగ్ వెంచర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 100 వైడ్ రోడ్ అండి. ఆ రోడ్కి మనకి ఫేసింగ్ వెంచర్, ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఇది వెంచర్ నేమ్ వచ్చేసి మనకి గోల్డెన్ ఆర్చిడ్ అండి. ఇందులో 2 phases ఉన్నాయన్నమాట. phase 1 వచ్చేసి 6.2 acres అండ్ phase 2 వచ్చేసి మనకి 2.8 acres. ఇప్పుడు ప్రజెంట్ మనకి phase 2లో ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. phase 1లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 150 square yards నుంచి స్టార్ట్ ఉన్నాయండి. అప్ టు 300 square yards వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. phase 2లో ఇప్పుడు రీసెంట్గా మనకి సిసి రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి phase 1 అండి. phase 1 అండ్ phase 2 రెండు కలిసే ఉంటాయి అనమాట. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 వైడ్ రోడ్ అనమాట. రిమైనింగ్ అన్నీ మనకి 30 అండ్ 33 వైడ్ రోడ్స్ వస్తాయి. అన్నీ సిసి రోడ్సే వస్తాయండి. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ మనకి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. వెంచర్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంది అండ్ కంప్లీట్ R1 జోన్ అండి. 100% వాస్తు ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే చూసాం కదా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట. మనకి మొత్తం సీసీ రోడ్సే ఉంటాయండి. ఎక్కడ బీటీ రోడ్స్ కనిపించవు అనమాట. అండ్ వాటర్ సప్లై ఉంటుంది ఎవ్రీ ప్లాట్కి. మనకు వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా వెంచర్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుందండి. మనకి అన్ని ఫేసింగ్ ప్లాట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మనకి ఇది అప్ టు ఇంకొక 10 acres వరకు ఎక్స్టెన్షన్ అనేది ఛాన్స్ ఉందండి. ఇవి వచ్చేసి మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి. అండ్ మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే లొకేషన్ వచ్చేసి మహేశ్వరం అండి. అట్ ప్రజెంట్ మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే లొకేషన్ అండ్ రెసిడెన్షియల్కి వెరీ నియర్ బై ఉండే లొకేషన్. ఇంకో 2-3 yearsలో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఉందండి. 100 వైడ్ రోడ్కి మనకి ఫేసింగ్ వెంచర్ అనమాట. మనకి 100 వైడ్ రోడ్ వచ్చేసి మళ్ళీ కందుకూరు దగ్గర శ్రీశైలం హైవే కరెక్ట్ అవుతుందండి. అంత మంచి రోడ్డుకి ఫేసింగ్ వెంచర్ అనమాట. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక 2-3 yearsలో మనం రెసిడెన్షియల్గా కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు అనమాట. ఈ సరౌండింగ్స్లో అంత బాగుంటుంది అనమాట. అండ్ మనం మోస్ట్లీ బిగ్గెస్ట్ లొకేషన్ హైలైట్ చెప్పాలి అంటే మనకి 20,000 acresలో ఏదైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో, ఫ్యూచర్ సిటీ నుంచి మనకి ఇంచుమించు ఒక 15 minutes డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. మహేశ్వరం నుంచి ఒక 5 minutes డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఒక 20 minutes డ్రైవ్లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 minutes డ్రైవ్లో మనం రీచ్ అవ్వచ్చు. అండ్ మహేశ్వరం సెజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 10 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు వెంచర్కి వచ్చేసి. అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి కానీ వెరీ నియర్ బై మనకి మంచి మంచి లొకేషన్ హైలైట్స్ అనేవి ఉన్నాయండి. ఈ వెంచర్ గురించి అయితే ఇవ్వండి డీటెయిల్స్. రిమైనింగ్ మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా, సైట్ విజిట్ చేయాలి అన్నా నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ప్రాపర్టీస్.